10 నిమిషాల పాటు కర్రీ దగ్గరికి అయితే ఉడికించుకున్నాము కదండి. ఇప్పుడు టేస్ట్ సరిపడా తగినంత కారం వేసేసుకున్నామండి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. కర్రీ అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు కర్రీ మంచి టేస్ట్ కోసం, మంచి ఫ్లేవర్ కోసం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాము కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలండి. ఇప్పుడు కర్రీ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. మనకి ఆల్రెడీ కర్రీ అయితే సగం వరకు ఉడికిపోయింది కదండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ లో ఫ్లేమ్లో కాకుండా హైలో కాకుండా మధ్యలో పెట్టుకొని అయితే కర్రీ ఉడికించుకోవాలండి. మనకి అదిరిపోయే టేస్ట్తో బంగాళదుంప అండ్ వంకాయ కాంబినేషన్ కర్రీ అయితే రెడీ అయిందండి. కర్రీ అయితే బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి. కర్రీ అయితే రెడీ అయిందండి. సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ వంకాయ అండ్ బంగాళదుంప కాంబినేషన్ కర్రీ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. మరి ఈ కర్రీ వేడి రైస్లో కానివ్వండి, చపాతీలో కానివ్వండి, దేంట్లోకైనా సరే కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి.